ఈ పటానికి ఇది నేను రీమోడలింగ్ చేయించా కానీ 300 రూపీస్ ఖర్చు అయింది. ఒకటి నేను ఇచ్చేసే పని అయితే ఈ పటం ఎప్పటికీ నాతోనే ఉంటది. అట్లా కాదమ్మా, ఆ పటం బాగానే ఉందిగా. 300 రూపాయలు ఇప్పుడు పెట్టి ఎందుకు చేపించావు? ఈ పటం ఎప్పుడు తెచ్చారు, ఎవరు తెచ్చారు చెప్పు? వెంకటేశ్వర స్వామి పటాన్ని. ఈ పటం నా పుట్టుకు ముందు నేను కూడా పుట్టలా. మా అమ్మ నాన్నకి పెళ్ళైన కొత్తలో మరి తిరుపతి పోయారని మా అమ్మ చెప్పేది. మరి అది క్లారిటీగా నాకు పూర్తిగా తెలియదు. మా నాన్న తీసుకొచ్చాడు తిరుపతి నుంచి పటం. మరి వాళ్ళు పెళ్ళైన కొత్తలో వాళ్ళిద్దరు పోయి తీసుకొచ్చారా లేకపోతే మా నాన్న తీసుకొచ్చాడో తెలియదు. మా నాన్న అయితే ఈ పటం తెచ్చినప్పుడు మా నాన్న అది మా అమ్మ నాకు చిన్నప్పుడు ఇది మీ నాన్న తెచ్చిన జ్ఞాపకం అని చెప్పి పటం ఉంచిందనమాట. తర్వాత కొంతకాలానికి ఇది నా పెళ్ళికి ముందే ఇది నీ దగ్గర జాగ్రత్తగా భద్రపరచుకొని ఇచ్చింది. ఇది మా అమ్మ ఇంటికి అన్నట్టు ఈ పాఠం ఈ రోజుకు ఉండేది కాదు. కొన్ని జ్ఞాపకాలు మా నాన్న సినిమా హాల్లో వేసిన స్లైడ్స్ ఉంటాయి కదా, త్వరలో వచ్చే సినిమా గురించి, మీ అభిమాని థియేటర్లో ఇవి ఈ పాఠం కొన్ని ఉన్నాయి నా దగ్గర. ఆ స్లైడ్స్ ఈసారి చూపిస్తాను. ఇప్పుడు ఇంచుమించుగా 58 సంవత్సరాలు 60 మధ్యలో ఉందన్నమాట ఈ పాఠం వయసు. నాకన్నా ముందు అనమాట. జ్ఞాపకం 55 సంవత్సరాల పైన దీని వయసు. 55 కాదు, 58 పైన. 58 సంవత్సరాల పైమాట అంటే నేను పుట్టక ముందు అనమాట. ఇది నా దాదాపు 3 సంవత్సరాలు 57, 58 ఆ ప్రాంతం ఉంటుంది అనమాట. అయితే ఈ పాఠం ఇప్పుడు ఎందుకు చేయించావు నువ్వు? వెంకటేశ్వర స్వామికి వ్రతం చేసుకుందామని, సప్త శనివారం వ్రతము. ఇంట్లో పటం ఉంది, కొంచెం ఎత్తు తక్కువ ఉంది. ఇది గుర్తుంది, నేను అప్పుడప్పుడు ఇల్లు క్లీన్ చేస్తా ఉంటే నేను వెతుకుతా ఉంటాను కదా, ఈ పటం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ డిజైన్ చూడండి, ఇక్కడ దేవుడిని నాకు ఎట్లా ఉంటుంది అంటే గుళ్ళో దేవుడిని చూసినట్టు ఫీల్ వస్తుంది అనమాట. అంత అలంకరణగా ఉంటుంది ఆ రోజుల్లో కాబట్టి అలా ఉంది. కానీ నేను తీసాను, నాన్న సప్త శనివారం వ్రతం చేసుకోవడానికి ఈ పటం తీసుకుంటాను నాన్న అని తీసి, ఇదంతా లేదు, మీకు పిప్ యాడ్ చేస్తాను నేను. ఇది పటం ఇంత ముందు అద్దం గ్లాస్ అద్దమే ఉంది, కాకపోతే ఈ పాగినంతా పాత పడిపోయింది అనమాట. మళ్ళీ రీమోడలింగ్ చేయించాం, అద్దం కొత్తది మార్పించి అద్దం పగల్లా బాగానే ఉంది. ఇది ఎలా ఉందంటే అద్దం అలానే ఉంది, ఈ చుట్టూ పాడైపోయింది, ఈ సైడ్ చెక్క కూడా ఇదైపోయింది, పెలుసుగా ఉంది. ఇప్పుడు వీళ్ళు రీమోడలింగ్ చేయిద్దామని నేను ఏ రోజు వెళ్ళా, శుక్రవారం వెళ్ళా. మొన్న వ్రతం ముందు రోజు ఆ రోజు పూలు తమలపాకులు అన్ని తెచ్చుకోవడానికి పనులకు వెళ్ళాను. మధ్యాహ్నము ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఆయనకి ఇస్తే చూపించాయి. అలా ఇవ్వడం వల్ల ఆయన ఏమన్నాడంటే కొందరు 2 షాపులకి వెళ్ళా, ఇది మా పని కాదమ్మా అంటే ఇంకొక షాప్కి వెళ్తే ఆయన చేస్తానన్నాడు. కానీ ఆయన ఏం చేశారంటే ఎంత అంటే అమౌంట్ చెప్పాడు. ఎలా రీమోడలింగ్ బ్యాక్ ఏమైనా క్లాత్ పెడతారని అడిగా. క్లాత్ పెట్టకపోదమ్మా పేపర్ వస్తానని చెప్పాడు. అద్దం కూడా పాతదిలే అని, అది పనికిరాదు అన్నాడు ఆయన. ఇప్పుడు అడిగితే కొత్త అద్దం వేశాడు. సరే మాసిపోయింది. 58 సంవత్సరాల క్రితం అద్దం మాసిపోదా ఆయన అడిగితే అద్దం కూడా మార్చేశాడు. నేను నిజంగా నాకు చాలా బాధగా ఉంది. ఏంటంటే ఎంతో ఇష్టంగా దీన్ని రీమోడలింగ్ చేసి, యాక్చువల్గా ఆయన శుక్రవారం సాయంత్రం ఇస్తానన్నాడు. సరే సాయంత్రం ఫోన్ చేస్తే అమ్మ నేను వేరే పని మీద బయట ఉన్నానమ్మా, రేపు పొద్దున ఇస్తానన్నాడు, 10ంటికి ఇస్తానన్నాడు. నేను వ్రతం చేసుకునేది ఉదయం 6ంటికి నిద్ర లేచి 4ంటికి లేచి చేసుకుంటున్నా. ఇంకా నేను ఇష్టంగా వ్రతం చేసుకోవడానికని ఈ పట్టాన్ని రీమోడలింగ్ చేయించా. ఇంకా తర్వాత ఆయన ఫోన్ చేశాడు, నేను ఫోన్ చేశాను, కుదరలే. ఇప్పుడు వెళ్ళి ఇంకా తెచ్చుకున్నా, 300 రూపాయలు ఇచ్చేసాను. ఈ రీమోడలింగ్ ఖర్చు అయింది. ఆయన గుడ్డు మార్చాడు, కొత్త గ్లాస్ వేసాడు, బ్యాక్ పేపర్ పెట్టి సెట్టింగ్ చేసి ఇచ్చారనమాట. నేను చెప్పేది ఏంటంటే ఇది మన జ్ఞాపకాలండి. మన ఇప్పుడు మా అమ్మ లేదు, మా నాన్న లేడు, మా తాత నాయనమ్మ లేరు. చరిత్రకి జ్ఞాపకాలు కొన్ని వస్తువులు ఉంటాయి. ఈ ఇప్పుడు మనం వాళ్ళు బతికున్నప్పుడు తెచ్చినవి, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఇవి మన దగ్గర ఉన్నాయి. అంటే ఎంత జాగ్రత్త కాపాడుకోవాలంటే అంత జాగ్రత్త కాపాడుకోవాలి. కాకపోతే ఇలాంటి పాత వస్తువులు రీమోడలింగ్ చేయించడం కూడా మంచిదే. పక్కన పడే నేనైతే జాగ్రత్తగా దాచిపెట్టాను. అది ఇన్ని సంవత్సరాలు మన అద్దం పగలకుండా జాగ్రత్తగా కాపాడగలిగాను తెలిసిన దాచిపెట్టాను. ఇప్పుడు లోపల క్లాత్ అవి మార్పించాం అనమాట. పేపర్ వేసారు క్లాత్ బదులు. అంతకుముందు పూర్వం క్లాత్ ఉండేది, ఇలా మార్చారు. కానీ అప్పుడు ఈ టైప్ పటాలు అయితే ఇప్పుడు రావట్లేదు. ఈ పటం చూస్తేనే మనకి దేవుడు ముచ్చటగా ఉంటది. ఇంట్లో ఉన్న పటం ఏంటంటే జస్ట్ ఒక ఫోటోలా ఉంటది. ఇప్పుడు వచ్చే పటాలు అప్పట్లోది కాబట్టి ఇది ఒక విగ్రహం. అసలు చూడండి ఎంత కలగా ఉందో. ఇన్ని సంవత్సరాలే చెక్కు చెదరలేదంటే అప్పుడు పనితనం అనమాట ఇది. అసలు ఎంత బాగుందో. కాకపోతే కొంచెం పేపర్ కన్నా క్లాత్ వేస్తే ఇంకా బాగుండేదేమో. తిరుపతి నుంచి తెచ్చింది అనమాట ఈ పటము. వ్రతం చేద్దామని ఇది తెచ్చాను. తర్వాత నేనేమనుకున్నా అంటే సరే వచ్చే శనివారం ఇది పెట్టేద్దామని అనుకున్నా. కానీ నేను ఎక్కడో చదివాను వీటి గురించి చూస్తూ, ఒక శనివారం ఒకటే అంటే ఒక మొదటి శనివారం ఏ పటం పెట్టి పూజ చేస్తామో 7 శనివారం అదే పటం పెట్టి పూజ చేయాలండి. మీలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. పటం మార్చచ్చా లేదా అదే పటం చేయాలా అనేసి. అంటే ఇప్పుడు 2వ శనివారం నుండి ఇది పెట్టచ్చా లేకపోతే మొదట ఏం పెట్టామో అదే పెట్టాలా, విషయం తెలిసిన ప్లీజ్ కామెంట్ చేయండి. అంతే. ఇది ఈ పటం యొక్క చరిత్ర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మనం చిన్నప్పుడు ఇప్పుడు తగ్గించారు కానీ అంతకుముందు జోగి ఎత్తుకునేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళు
కూడా చిన్నప్పుడు అనుకొని మేము కూడా జోగి అమ్మడి తిరిగాం. దేనికో ఎత్తుకుంటారు, ఏదైనా జరిగితే ఇలా మేము వస్తామని. ఇట్లా దేవుని పటం పెట్టుకొని జోకి తిరుగుతారు. పల్లెలో పెట్టుకొని నాకు మేళతాళాలతో పల్లెల్లో పెట్టుకొని తిరుగుతారు అనమాట. దక్షిణ ఎవరు తగ్గినట్టు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఏడుకొండల వాడు అంటే వారు బాస్తా దండం పెట్టించేవాళ్ళు. ఈ రోజుల్లో ఆ జోగి అనేది లేదు. ఈ పటం చూస్తే నాకు ఆ రోజులు అది గుర్తుకొచ్చింది అనమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంతా మేళతాళాలతో 4 వీధులు తిరుగుతారు. కొంతమంది 5 ఊర్లని, కొంతమంది 3 ఊర్లని అలా అనుకుంటారు అనమాట. ఇప్పుడు భక్తిభావం పెరుగుతుంది కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి ఆ జోగి ఎత్తుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయారు. ఇప్పుడు పూర్వం ఎత్తుకునేవాళ్ళు, జోగి ఎత్తుకునేవాళ్ళు. కొంతమంది ఒంట్లోకి వచ్చేవాడు. మా అమ్మమ్మకి అయితే దేవుని ఒంట్లోకి వచ్చి ఏడిసిద్ది, ఇంకా ఏడుస్తూ ఉంటుంది అనమాట. పసుపు నీళ్ళు దాపడమో వారిని పసుపు నీళ్ళు వారు పోస్తేనే ఆగుద్ది. వారు పసుపు నీళ్ళు పోస్తారు అనమాట. అయితే 300 రూపాయలు పర్లేదంట. 300 రూపాయలు కాదు, మన జ్ఞాపకం గొప్ప. ఇది 8,000 పెట్టుకుంటాం, 300 రూపాయలు కాదు. లోపల ఉన్న దేవుణ్ణి మనం జాగ్రత్తగా మళ్ళీ పునర్వైభవానికి తీసుకొచ్చామంటే మన ఇంట్లోకి మళ్ళీ దైవశక్తి వచ్చినట్టే. మా పెద్దల ఆశీస్సులు. కానీ ఇంకా బాగా మోడలింగ్ చేసే వాళ్ళంటే ఎప్పటికైనా లోపలిది చెక్కు చదవద్దు కదా, క్లాత్ వేస్తారు. క్లాత్ వేస్తుంటే రెడ్ కలర్ కానీ క్లాత్ వేస్తే ఇంకా బాగుండేది. కానీ ఇంకొకటి చెప్తానండి, తాను ఒకటి ధరిస్తే దైవం ఒకటి ధరిస్తుంది అంటారు కదా. నేనేమనుకున్నానంటే ఈ పటం పెట్టి 7 శనివారాల వ్రతం కలగా పూజ చేసుకుందాం అనుకున్నా. కానీ దైవం ఏమనుకుందంటే ఇంట్లో ఉన్న పటంతోనే చేసుకోమ్మా అని చెప్పింది. ఇది జాగ్రత్తగా గుర్తుగా దాచిపెట్టుకుందాం, మా నాన్నగారు గుర్తుగా. మా అమ్మగారు మా నాన్న మా అమ్మ గుర్తు జ్ఞాపకం. 1970కి ముందు సంగతి అది. 1970కి ముందు సంగతి అనమాట ఈ పటం. మా నాన్న మ్యారేజ్ అయిందే 68లోనో 69లోనే అయినట్టుంది. 69లో. అది మీళ్ళలో కూడా ఇలాగ పురాతనంగా ఉన్న పెద్దల నుండి వచ్చినవి ఏమన్నా ఉంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి, మీ అనుభవాన్ని షేర్ చేయండి. ఈసారి స్లైడ్స్ చూపిస్తా, సినిమాలు వేస్తే స్లైడ్స్ ఎక్కడ ఉన్నాయి. ఈసారి ఇంకో వీడియో చెప్తా, వీడియో చూపిస్తా ఎక్కడ దాచిపెట్టాయి. వాళ్ళకి ఏం అవసరం స్లైడ్స్ తో? జ్ఞాపకాలు ఉన్నాయా అని అడిగారు. అప్పట్లో అప్పట్లో సినిమాలు టైటిల్స్ ఉండే కదా, బొమ్మ బుర్స, అగ్గి పరాట. అంటే ముందుగా వచ్చే సినిమాని ఒక ఫోటో లాగా వేస్తారు. జ్ఞాపకాలు మా నాన్న ఆపరేటర్ గా చేసేది అనేది గుర్తు అనమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఇంట్లో ఉన్న పటం ఇది మేము తిరుపతిలో తెచ్చింది అనమాట. తిరుపతిలో తెచ్చారా? 2004లో తెచ్చాం మేము. ఇది అమ్మవారు లక్ష్మీదేవి అలవేలు మంగమ్మ ఉన్న పటము. అది తిరుపతిలో తీసుకొచ్చాం, మేము తీసుకొచ్చాం. అది తీసుకొచ్చి 22 సంవత్సరాలు అయింది. ఈ పటం 58 సంవత్సరాలు. అది ఎప్పుడు తెచ్చా? తిరుపతి 2004లో ఫస్ట్ 14, 24 దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఆ పటం తెచ్చుకొని 21 సంవత్సరం అయింది. ఈ పటం 58 సంవత్సరాలు అయింది అనమాట. కానీ ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. అందుకే జాగ్రత్తగా ఇన్ని సంవత్సరాలు దాన్ని కాపాడింది. పటాలు దొరుకుతున్నాయా లేదా కామెంట్ చేయండి. ఇలాంటి డిజైన్లు ఉంటాయి, ఎందుకుంటో, కాకపోతే రేట్ ఎక్కువ ఉంటాయేమో. తిరుపతిలోనే కాదు, ఇలాంటివి ఉండకుండా ఎందుకుంటాయి. ఇప్పుడు కూడా బాగా కొత్తతనం బాలేదు కదా పటంలో. చూసారు, ఇదిగోండి నా ఫోన్ లో చూపిస్తున్నా మీకు. ఇది పాత ఫ్రేమ్ అన్నమాట. ఇది పాత పటము, ఇది కొత్త పటము. చూసారా చెక్క ఎంత ఇదైపోయిందో, చుట్టూ కొంచెం పాడైపోయింది వుడ్ కదా నాన్న. జాగ్రత్తగా కాపాడాం కానీ దాని మీద క్లాత్ అంటించిన సరిపోయింది. బానే ఉంది, చేసుకోవచ్చు అలానే. కాకపోతే అలా పాతబడి ఇదిగో ఈ కొత్తదనం ఉంది కదా, ఈ చుట్టూ ఫ్రేమ్ కొత్తది వేశారు. అలా పాత పూజలో పెట్టి ఎలా చేస్తాము. ఇది పాత పటం, ఇదే పటం అనమాట. లోపల అట్నే ఉంచేసి అది చుట్టూ ఏమేమి మార్చారంటే బ్యాక్ పేపర్ మార్చారు, సైడ్ ఈ వుడ్ మార్చారు, గ్లాస్ మార్చారు. మొత్తానికి 300 రూపీస్. జ్ఞాపకాన్ని పునరుద్ధరించినందుకు ఇలాగా. ఇది ఈరోజు వీడియో. నమో వెంకటేశాయ. గోవింద గోవింద.